హలో బ్యూటిఫుల్ సోల్స్. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా జర్నీని వ్లాగ్ లాగా రికార్డ్ చేశాను. టెంపుల్, ట్రావెల్, ఫుడ్ అన్నీ ఎక్కడ మిస్ కాకుండా కవర్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. డూ సబ్స్క్రైబ్. ఎర్లీ మార్నింగ్ 8కి పీజీ నుంచి సిద్ధాపుర బస్ స్టాప్కి వెళ్ళాము. అక్కడ నుంచి హుస్కోటేకి డైరెక్ట్ బస్ ఉంది, అది ఎక్కాము. మేమైతే డే పాస్ తీసుకున్నాము. ఈ డే పాస్ అయితే మాకు చాలా యూజ్ అయింది. బట్ డే పాస్ తీసుకున్న వాళ్ళు టోల్ గేట్కి మాత్రం ఎక్స్ట్రా పే చేయాలి. ఈ విషయం నాకు తెలీదు, ఆ బస్లోనే తెలిసింది. నార్మల్ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే ఈ టోల్ పాస్ తీసుకునే అవసరం లేదు. ఫైనల్గా హుస్కోటే రీచ్ అయ్యాము. అక్కడ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉంది టెంపుల్ వరకు. బస్ ఫెసిలిటీని యూస్ చేసుకోవచ్చు. ఆ బస్లో కూడా ఈ డే పాస్ యాక్సెప్ట్ చేస్తారు. రోడ్ మాత్రం సింగిల్ వేనే ఉంటుంది, చాలా గుంట్లు ఉంటాయి, కేర్ఫుల్గా వెళ్ళాలి. మనం ఈ బస్ ఎక్కినప్పటి నుంచి బెంగళూరుతో సంబంధం ఉండదు. చుట్టూ పొలాలు ఉంటాయి, కొబ్బరి తోటలు, అరటి చెట్లు, పూల తోటలు కూడా చాలానే ఉన్నాయి. గుంటలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం విలేజ్ వైబ్ ఉంటుంది, ఫుల్ పీస్ఫుల్గా, చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ అని అయితే నేను చెప్తాను. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఎంటర్ అవ్వటంతోనే ఇక్కడ 252 ఫీట్స్ స్టాట్యూ ఒకటి కన్స్ట్రక్షన్లో ఉండి మనకు కనిపిస్తుంది. టెంపుల్ ముందు మనం చెప్పులు ఇడుస్తాం కదా, మా ఫ్రెండ్ చూడండి అతి తెలివి, ఇక్కడ ఒక చెప్పు అక్కడ ఒక చెప్పేసింది, చెప్పులు పోకూడదని చెప్పి. ఆమె అనుకున్నట్టుగానే చెప్పులు పోలేదులే. ఓకే, ఫస్ట్ అయితే మనకి వినాయకుని దర్శనం అవుతుంది. వినాయకుడి గుడి ముందే గరిక కూడా పెట్టి అమ్ముతున్నారు. సో మనం ఆ గరిక తీసుకుని అక్కడ సమర్పించవచ్చు. ఇది చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మనకి మర్రి చెట్టు కనిపిస్తుంది. 300 సంవత్సరాల క్రితం ఈ మర్రి చెట్టు కింద కాటేరమ్మ వెలిసారంట. ఈ మర్రి చెట్టుకి 9 వారాలు 9 ముడుపులు కడితే అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ ఉన్న గేట్లన్నిటికీ లాక్స్, ఫోటోలు కూడా కట్టారు. ఇలా కట్టడం వల్ల శత్రుత్వం పోయి మిత్రుత్వం ఏర్పడుతుందని ఒక నమ్మకం అంట. సరే, మీరు కూడా కాటేరమ్మని దర్శించుకోండి. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయ్యింది. ఎక్కువ రష్ అయితే లేదు, ఎందుకంటే మేము చాలా ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా. సో చాలా ఫాస్ట్గానే మా దర్శనం అయిపోయింది. ఇక్కడ మనసులో కోరిక అనుకొని కాయిన్ని గోడకు అతికిస్తే అది అతుక్కుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం. ఈ కాయిన్ నేనే అతికిచ్చాను, అతుక్కుంది. బయటకు వచ్చాక ఇక్కడ ఇంకో స్టాట్యూ కనిపిస్తుంది. ఇది 33 అడుగుల వరకు ఉంటుంది. ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళకి ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకి ఇక్కడ విరుగుడు మందు ఇస్తారంట. ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి. ఈ టెంపుల్కి అయితే కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచే కాదు, ప్రతి రాష్ట్రం నుంచి చాలామంది వచ్చి దర్శించుకుంటున్నారు. ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుంది. కాకపోతే మేము వెళ్ళిన టైంకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మా దర్శనం 10 అయిపోయింది. బయట చాలా షాప్స్ ఉన్నాయని చెప్పి మేమేమో మార్నింగ్ ఏం తినలేదు. సో మేము ఆనియన్ పకోడీ తీసుకొని తిన్నాము. దర్శనం చాలా ఎర్లీగా అయిపోయింది. మేము చాలా లేట్ అవుతుందేమో అని చెప్పి ఇంకేం ప్లాన్ చేసుకోలేదు. సో ఎర్లీగా అయిపోయిందని చెప్పి ఇస్కాన్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఆ పకోడీ తినేసాక హుస్కోటేకి మళ్ళీ బస్సు ఉంది, అది ఎక్కాము. ఇస్కాన్ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో వెళ్ళే ముందే ఏదన్నా తినేసి స్టార్ట్ అవుదామని చెప్పి ఇక్కడ ఒక ప్లేట్ దోశ అండ్ పూరి తీసుకొని ఫినిష్ చేసేసాము. నేను ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాను. ఇది రాజాజీ నగర్లో ఉంది. ఇంకా బస్ తీసుకొని రాజాజీ నగర్ రీచ్ అయ్యాము. ఈ ట్రాఫిక్లో మాకు రీచ్ అవ్వడానికి దగ్గరగా 2.5 గంటల వరకు పట్టింది. ఫైనల్లీ ఇస్కాన్ టెంపుల్కి రీచ్ అయ్యాము. ఇలా టెంపుల్కి నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ బ్యాగ్స్ ఇచ్చి టోకెన్స్ ఇస్తున్నారు. దాంట్లో మనం చెప్పులు పెట్టుకొని రిటర్న్ వెళ్ళేటప్పుడు టోకెన్ ఇచ్చేస్తే చెప్పులు తీసుకోవచ్చు. నాకు ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది. మన చెప్పులు ఎటు పోవు. మేము వెళ్ళిన టైంకి ఇక్కడ అందరూ జపం చేస్తున్నారు. అయితే మేము కూడా జపమాల తీసుకొని హరే కృష్ణ శ్లోకం జపం చేశాము. మా ఫ్రెండ్ అయితే ఒక జపమాల కూడా కొనింది. ఇంతకీ మీకు జపం చేసే అలవాటు ఉందా? అంటే ఎప్పుడైనా చేశారా? కమెంట్ చేయండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళిన టైంకి మబ్బులు పట్టి చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. టెంపుల్ వైబ్ అయితే చాలా బాగుంది. దర్శనం అయ్యాక టెంపుల్లోనే ప్రసాదం ఇచ్చారు. ఇది చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా బయటకు వచ్చాము. మేము తిన్న దోశ పూరి అరిగిపోయాయి. సో మేము ఇక్కడ బయటకు వచ్చి నిప్పట్ బేల్ అండ్ నిప్పట్ చాట్ 2 ఒక్కొక్క ప్లేట్ తీసుకొని ఫినిష్ చేసేసాము. ఇంకా బస్ తీసుకొని పీజీకి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇంకా బస్ స్టాప్ వరకు వచ్చి అక్కడ నుంచి పీజీకి ఆటో బుక్ చేసుకొని వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్. బాయ్.